హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివో Z1Xని 17,000 పెట్టి పర్చేస్ చేయొచ్చా, పర్చేస్ చేయరాదా అనే దాని గురించే మాట్లాడదాం. సో దీని మనకు 6GB ర్యామ్, 64GB స్టోరేజ్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్లలో అయితే వచ్చింది కదా. సో ఈ రెండు వేరియంట్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం దీని డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడి మిగతా వాటి గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగుంది. చూడడానికి మీకు ఏంటంటే డ్యూయల్ టోన్ గ్రేడింగ్ ఫినిష్ తోటి రావడం వల్ల చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అంతేకాకుండా గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. కాకపోతే ఇది గ్లాస్ బిల్డ్ కాదు, ప్లాస్టిక్ బిల్డే. కాకపోతే మీకు ఫినిషింగ్ మాత్రం గ్లాస్ ఫినిష్ లాగా కనిపించేస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 6.3 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. దీనిలో వాడింది వీళ్ళు సూపర్ అమోలెడ్ డిస్ప్లే వాడడం వల్ల మనందరికీ తెలిసిందే డీప్ బ్లాక్స్ అనేవి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం డిస్ప్లే అనేది అంత బ్రైట్నెస్ కనిపించట్లేదు, డల్గా అయితే కనిపించేస్తుంది. సో దీనిలో మనకు స్కాట్ ఎక్స్టెన్షన్ 3D గ్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేసేసారు. అంటే మన గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లాంటిది ఇది కూడా. ప్రొటెక్షన్ పరంగా ఇది కూడా బాగానే ఉంటుంది. అయితే వివో Z1 ప్రోతో పోల్చుకున్నట్టయితే దీనిలో వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చేసారు. దానిలో మనకు పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చారు. సో నాకు పంచ్ హోల్ డిస్ప్లేకి వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చినా కూడా పెద్ద తేడా అయితే ఏం కనిపించలేదు. రెండు దాదాపుగా సేమ్గానే అనిపించేస్తూ ఉంటాయి. ఇస్తే మనకేంటంటే మొత్తం ఫుల్ వ్యూ ఇచ్చేయాలి, లేకపోతే ఇప్పుడు ఈ పంచ్ హోల్ ఇచ్చేసినా అంటే మనకు అక్కడ జరిగేది ఏంటి అంటే ఆ నాచ్ ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్కి, రైట్కి, సెంటర్కి జరుగుతూ ఉంటుంది, అంతే కదా. సో దానివల్ల అయితే పెద్ద ఎఫెక్ట్ అయితే పడినట్టు నాకు ఏమనిపించలేదు. మీకు ఏమన్నా తేడా అనిపిస్తుందా లేదా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ వాడారు. పబ్జీ కోసమే చాలామంది మొబైల్ని పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి దీనిలో మనం 40 FPS తోటి పబ్జీని ఆడుకోవచ్చు, ఆస్ఫాల్ట్ గేమ్ని ఆడుకోవచ్చు, ఫోర్ట్నైట్ ఆడుకోవచ్చు. సో ఎక్కడైతే నాకు ల్యాగ్స్ కనిపించలేదు, ఎస్పెషల్లీ ఏంటంటే నాకు హీటింగ్ ఇష్యూస్ ఎక్కడ కనిపించలేదు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ల్యాగ్స్ కూడా ఎక్కడ లేవు దీనిలో. సో స్మూత్గా అయితే మీరు ఈ మొబైల్ని యూస్ చేసుకోవచ్చు. దీనికి ఇంకొక రీజన్ నాకు తెలిసి దీనిలో UFS స్టోరేజ్ ఇవ్వడం వల్ల మీకు రీడింగ్ స్పీడ్, రైటింగ్ స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ పరంగా స్మూత్గా రన్ అన్నట్టయితే మీకు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ OS గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ Android పై చేశారు. కాకపోతే దీనిలో వీళ్ళు యూజ్ చేసింది ఫన్ టచ్ OS. అంతే కదా, మనకు వివోలో ఫన్ టచ్ OS ఉంటుంది, ఒప్పోలో చూసుకున్నట్టయితే కలర్ OS ఉంటుంది. సో ఈ రెండు OS కూడా నాకు ఎస్పెషల్లీ నచ్చవు. కాకపోతే వాడంగా అందరికి అలవాటు అయిపోతూ ఉంటుంది అనుకోండి. OnePlus డివైజెస్లలో ఉండే ఆక్సిజన్ OS లాగా అయితే స్మూత్గా అయితే ఉండవు. ఇవి కొంచెం బల్కీగా అయితే నాకు అనిపించేస్తూ ఉంటాయి. ఆప్టిమైజేషన్ పరంగా పర్లే అని చెప్పేసుకోవచ్చు. అయితే దీనిలో నాకు నచ్చింది ఏంటి అంటే వీళ్ళు డార్క్ మోడ్ ఇచ్చారు. సో దీనిలో యూజ్ చేసింది వీళ్ళు ఏంటి, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, దాంతోపాటు డార్క్ మోడ్. సో దీనివల్ల మనకు బ్యాటరీ బ్యాకప్ పరంగా కొంచెం అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే రెండు కూడా మీకు చాలా అక్యురేట్గా, చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా మీకు డిలే అయితే కనిపించలేదు. సో ఇదొకటి మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ అనేది మీరు 80% పెట్టేసుకుంటే బాగా వినిపిస్తుంది. అలా కాకుండా 100% పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు క్లారిటీ అనేది అయితే మిస్ అవుతుంది. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 48+8+5 మెగాపిక్సెల్ సంబంధించిన 3 కెమెరాస్ ఇచ్చేసారు. కాకపోతే ఇందులో 48 మెగాపిక్సెల్ ఇచ్చేసారు చూసారా, అది సోనీ IMX 582 సెన్సార్. సో 586 సెన్సార్ కాదు. అయితే వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ కాంబినేషన్ కరెక్టే, 582 సెన్సార్ కరెక్టే. 586 ఇచ్చేసినా కూడా మనకు వీడియో రికార్డింగ్ పరంగా మనకు 60 FPSకు 4K వీడియో 60 FPS రికార్డ్ చేసుకునే విధంగా సపోర్ట్ చేసేది కాదు కాబట్టి సో ఈ కాంబినేషన్ ఓకే అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ సంబంధించిన వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చేసారు. 5 మెగాపిక్సెల్ సంబంధించిన డెప్త్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. కెమెరా పరంగా మాట్లాడినట్టయితే డే లైట్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో మనకు రేర్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే లో లైట్లోనే కొంచెం స్ట్రగుల్ చేస్తుందన్నట్టయితే మనకు అనిపించింది. అంటే డీటెయిల్స్ అనేవి కొంచెం మిస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకు వైడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో వైడ్ యాంగిల్ యూజ్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేసినా కూడా మనకు డీటెయిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ పరంగా కూడా స్మార్ట్ ఎడ్జెస్ వస్తున్నాయి కొన్ని టైమ్స్, అన్ని టైమ్స్ కాదు, కొన్ని టైమ్స్ అయితే స్మార్ట్ ఎడ్జెస్ వస్తున్నాయి. అదే మనం సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీనిలో యూజ్ చేసేసారు. ఓన్లీ 32 మెగాపిక్సెల్ యూజ్ చేసినంత మాత్రాన బాగా వస్తాయని కాదు. కాకపోతే దీనిలో నిజంగానే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసినందుకు గాను ఫొటోస్ అయితే డీసెంట్గా క్యాప్చర్ చేస్తుంది. అది మీకు ఎడ్జ్ డిటెక్షన్ పరంగా అయినా కానివ్వండి, లేకపోతే లో లైట్లో అయినా కానివ్వండి, లేకపోతే జనరల్గా మీరు డే లైట్లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయినా కానివ్వండి, సెల్ఫీ కెమెరాస్తో తీసిన ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో వీడియో స్టెబిలైజేషన్ ఇచ్చేసారు. 4Kలో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియోస్ పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. డైనమిక్ రేంజ్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే కెమెరా పరంగా లో లైట్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 4500 mAh బ్యాటరీ ఇచ్చారు.
వివో Z1 ప్రోలో 5000 mAh ఇచ్చారు కదా, కాకపోతే దీనిలో మనకు 4500 ఇచ్చేసారు, కొంచెం తక్కువ చేశారు. అయినా కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఈజీగా 1.5 డే అయితే వస్తుంది. రీజన్ ఏంటి అంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే, డార్క్ మోడ్ ఇచ్చేసారు దానివల్ల. నెక్స్ట్ దీన్ని ఛార్జ్ చేయడానికి మనకు 40 మినిట్స్లో 60% ఛార్జ్ చేస్తాయి, 90 మినిట్స్లో 90% అయితే ఛార్జ్ చేస్తుంది. సో మీకు ఫుల్ ఛార్జ్ చేయడానికి మాత్రం 1.5 అవర్ టైం అయితే తీసుకుంటుంది. సో దీనిలో వీళ్ళు 22.5 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చేసారు. జనరల్గా రియల్మీ వాళ్ళు 20 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు కదా, వీళ్ళు 22.5 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జ్ ఇచ్చారు. సో చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని ఛార్జ్ చేస్తుంది. దీంతోపాటు వీళ్ళు Type-C పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఈ కాలంలో ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ Type-Cని కామన్గా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈవెన్ 10,000 బడ్జెట్లో కూడా మనకు Type-C దొరుకుతుంది కాబట్టి మనకు ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఓవరాల్గా మరి దీనికి 17,000 పెట్టి పర్చేస్ చేయొచ్చా, పర్చేస్ చేయరాదా అని మీరు నన్ను అడిగినట్టయితే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి నాకు కొంచెం ఇది హెవీగా అనిపించింది. సో అదొకటి. నెక్స్ట్ ఆ కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఆ లో లైట్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇదొకటి. నెక్స్ట్ ప్రైస్ కూడా నాకు ఒక 1000 రూపాయలు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు 15,000 కూడా 6GB ర్యామ్ వేరియంట్ ఉండే మొబైల్స్ అనేవి మార్కెట్లో దొరుకుతున్నాయి. దీనికి కాంపిటీషన్గా వేరే కంపెనీ మొబైల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక 1000 రూపాయలు అయితే నాకు ఎక్కువ అనిపించింది. సో అది మీరు ఆఫర్స్ అంటే కార్డ్స్ ఉంటాయి చూసారా, HDFC కార్డ్స్, ICICI కార్డ్స్, లేకపోతే బిగ్ బిలియన్ డే అటువంటి వాటిలో అయితే మీరు ఇంకొక 1000 రూపాయలు తక్కువ పర్చేస్ చేసుకోవచ్చు. దీంతో పాటే ఈసారి వీళ్ళు మనకు డెడికేటెడ్ SD కార్డ్ వేసుకునేడానికి స్లాట్ ఇవ్వలేదు. సో దీనిలో మీరు 2 సిమ్స్ లేదా ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. అదొకటి నాకు డిఫెక్ట్ అయితే అనిపించింది. మిగతా ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా అయినా కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ పరంగా అయినా కానివ్వండి చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా ఒక 1000 రూపాయలు తక్కువ ఉంటే ఆరాంగా పర్చేస్ చేయదగ్గ మొబైల్ అని అయితే చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.